హాయ్ అండి. అందరికి నమస్కారం అండి. 'అఖండ 2 తాండవం' ఈ మూవీ ఈ రోజుకి ఐదో రోజు నడుస్తుంది. కలెక్షన్ పరంగా చాలా స్టడీగానే ఉన్నాయి. నిన్న సోమవారం వర్కింగ్ డే కూడా కలెక్షన్ స్టడీగానే ఉన్నాయి. ఈ స్టడీగా ఉండటానికి కారణం కూడా రీజన్ ఉంది. అయితే ఈ కంటెంట్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. కంటెంట్‌లోకి వచ్చేస్తున్నాను. 'అఖండ 2 తాండవం' ఈ మూవీని ఈ రివ్యూస్ వీళ్ళు కావాలని చేశారు నిజంగా. వీళ్ళు కావాలని సినిమాని పాడు చేయాలని నిజంగా రివ్యూస్ ప్రతి ఒక్కళ్ళు కావాలని చేశారు. వాళ్ళు డబ్బులకి అమ్ముడిపోయారో, దేనికి అమ్ముడిపోయారో తెలీదు కానీ, ఈ రివ్యూస్ నెగెటివ్‌గా చేసినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులకే అమ్ముడిపోయారని నేనైతే చెప్తాను. ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఎంచేదంటే సినిమా బాగున్నా, బాగోకపోయినా ఏదైనా సరే వేరే సినిమాలు వేరు. కానీ ఈ సినిమా వేరు. ఈ సినిమా నిజంగా మన ఇండియా గురించి, అలాగే మన దైవత్వం గురించి, శివ పరమాత్ముడి గురించి ఎలాగైనా సరే సినిమా బాగుంది. కానీ రివ్యూలు అలా చెప్పకూడదు. సినిమా చూడండి అని చెప్పడం మానేసి, ఈ నెగెటివ్ రివ్యూగా ఈళ్ళకి పని, పాటు ఏమీ లేక, వీళ్ళ సబ్స్క్రైబర్ల కోసం, లైకుల కోసం, వ్యూస్‌ల కోసం పని, పాటు లేక వీళ్ళు నెగెటివ్ ప్రచారం చేసి కొందరికి అమ్ముడుపోయి నెగెటివ్ ప్రచారం చేశారు. సరే ఇది ఎలా ఉంచండి. కానీ భగవంతుడు ఉన్నాడు. ఆయన చూసుకున్నాడు ఈ 'అఖండ 2' సినిమాని. నిజంగా వీళ్ళు ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా అంత టాప్‌లోకి వెళ్తుంది సినిమా. ఎంచంటే పబ్లిక్ ఉన్నారు. జనాలున్నారు. చూసేవోళ్ళు వాళ్ళు. వీళ్ళెంత మహా అయితే 100 మంది ఉంటారు నెగెటివ్ చేసేవోళ్ళు. కానీ చూసేవోళ్ళు కొంత లక్షల మంది ఉంటారు. వాళ్ళు సరిపోతారు. నిజంగా ఈ మూవీని ఎలాగా హైప్ చేయాలని. నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ గాని, కామన్ ఆడియన్స్ గాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూవీ చూసి థియేటర్‌లోంచి బయటకొచ్చి సినిమా చాలా బావుంది. ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఇది హిందువులు చూడదగ్గ సినిమా అని వాళ్ళే పబ్లిసిటీ చేస్తున్నారు. ఇది రివ్యూ అంటే. నిజంగా ఎక్కడైనా చూసారండి? పబ్లిక్కే నిజంగా రివ్యూ చేస్తున్నారంటే ఇది అభిమానులు కాదు. బాలయ్య అభిమానులు ఎవరు చేయట్లా. కానీ కామన్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళు చేస్తున్నారు పబ్లిసిటీ. సినిమా బావుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఇది మనం ఇండియాకి చూడదగ్గ సినిమా. మన ఇండియా అంటే ఏంటి? భగవంతుడు అంటే ఏంటి? అనేది తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కళ్ళు చూడండి అని చెప్పి నిజంగా ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, ఫేస్‌బుక్‌లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే పబ్లిక్ థియేటర్ దగ్గర కూడా కంపల్సరీగా వాళ్ళు నిజంగా సినిమా చూసొచ్చి యూట్యూబ్‌లోను, ఆటిల్లోనూ లేతే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి ఒక్కళ్ళు ఒక వీడియోస్ చేసి చెప్తున్నారు. సినిమా చూడండి చాలా బావుందని. నెగెటివ్స్, రివ్యూస్ నమ్మొద్దు అని. నిజంగా ఇదండి సినిమా. ఇదండి నిజంగా చరిత్రలో నిజంగా నిలిచిపోయే సినిమా 'బాలయ్య బాబుకి 'అఖండ 2 తాండవం'. ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్స్‌లో నిజంగా ఎన్ని నెగెటివ్ ఛానల్స్ వాళ్ళు నెగెటివ్‌గా ప్రచారం చేసినా పబ్లిక్ సినిమా బావుంది చూడండి వాళ్ళు ఇస్తున్నారు రివ్యూ. నిజంగా 'అఖండ 2'కి పబ్లిక్ ఇస్తుందండి రివ్యూ. ఇదండి నిజంగా బాలయ్య బాబు అంటే. ఇదండి 'అఖండ 2 తాండవం' అంటే. ఇదేంటో నిరూపించింది భగవంతుడు చూసుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు. నిజంగా చాలా గ్రేట్ అండి నిజంగా. పబ్లిష్ చేయండి ఇంకా. మీరు ఎంత నెగెటివ్ చేస్తారో ఈ మూవీకి అంత ప్లస్ అవుతది. అన్నీ చేయండి. మీరు ఎంత చేసినా, ఏం చేసినా భగవంతుడు చూసుకుంటాడు. ఈ సినిమా ముందుకే తప్ప వెనక్కెళ్ళదు. బయర్స్‌కి లాస్ అనేది ఉండదు. ఇది 100,00,00,000 షేర్ వస్తుంది. లాంగ్ రన్ ఎళ్తుంది. ఎన్ని సినిమాలున్నా రేపొద్దున 'అవతార్' వస్తది. సినిమా ఏముండదు. అది ఓన్లీ సిటీస్ వరకే. పల్లెటూర్లు గాని, రూరల్ గాని అంతా కూడా అఖండ తాండవమే ఉంటది. ఇది జస్ట్ 'అవతార్' అనే సినిమా 1 వీకే ఉంటది. అదైనా ఒక ఓన్లీ సిటీస్ మాత్రమే. మిగతాయన్నీ గూడా ఏమీ దాని ప్రభావం ఏముండదు. ఇది లాంగ్ రన్‌గా సంక్రాంతి వరకు దూసుకుంటూ వెళ్తది. అలాగే నార్త్‌లో కూడా సన్నగా సినిమా ఎక్కుతుంది. చాలా బావుంది. సినిమా కలెక్షన్‌లయితే బాగా వస్తాయి. ఇందులో ఎటువంటి డౌటు లేదు. 100,00,00,000 షేరు బాలయ్య బాబు బద్దలు కొడతాడు. ఇందులో డౌటే లేదు. కానీ నిజంగా ఈ సినిమాకి పబ్లిసిటీతో పాటు నిజంగా ఇంకా పబ్లిసిటీ వచ్చిందండి. ఇంకా వచ్చింది. అదేంటి చెప్పమంటారా? 'అఘోరాలు' అండి. అసలు 'అఘోరాలు' సినిమాలు చూస్తారా? ఏ సినిమాలన్నా చూసారా? కానీ బాలయ్య బాబుకే సాధ్యం. 'అఖండ 1' చూసారు. ఇప్పుడు ఈ 'అఖండ 2' చూస్తున్నారు. నిజంగా ఉత్తరప్రదేశ్ అటు సైడ్ అఘోరాల సైడు ప్రతి థియేటర్‌లోనూ అఘోరాలండి. వాళ్ళు స్టెప్పులు, డాన్సులు ఈళ్ళనండి. అదండి నిజంగా. సినిమా పబ్లిసిటీ అంటే అదండి. అఘోరాలంటే మన దేశంలోనే ఆళ్ళొక దేవుళ్ళ తర్వాత వాళ్ళు దేవుళ్ళతో సమానం అంటారు. అదండి. బ్రాహ్మణులు ఎప్పుడైనా సినిమాలు చూసారా? ఇప్పుడు యువతరం చూస్తారు. ఇప్పుడు ఉద్యోగం కానీ గుళ్ళో పూజ చేసేవాళ్ళు గాని, గుళ్ళో మంత్రాలు చదివేవాళ్ళు ఆ సినిమాలు ఎవరు చూడరు. మామూలు సినిమాలు చూడరు. కానీ ఈ సినిమా బ్రాహ్మణులు ప్రతి ఫ్యామిలీతో ఎళ్లి సినిమా చూస్తున్నారండి. అదండి 'అఖండ 2 తాండవం' బాలయ్య బాబు అంటే.
ఇంకా విషయం చెప్పమంటారా? మన దేశ ప్రధానమంత్రి గారు, మోడీ గారు కూడా త్వరలో ఈ మూవీని చూడబోతున్నారండి. ఇంకేం కావాలండి పబ్లిసిటీ ఈ మూవీకి? ఇంకేం కావాలి? నిజంగా ఎవరో చూడని వాళ్ళు ఈ సినిమాని చూస్తున్నారు. అఘోరాలు, బ్రాహ్మణులు. అలాగే మన దేశ ప్రధాని, గ్రేట్ ప్రధాని మోడీ గారు చూస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఈ మూవీ క్రేజ్ ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. బాలయ్య బాబు ఫ్యాన్స్ నిజంగా చాలా ఆనందపడుతున్నారు. అబ్బా! ఎంత నెగెటివ్ ప్రచారం చేశారో అంత హ్యాపీగా ఉన్నారు నిజంగా. చేయండి ఎంత బాగా చేసినా ఆ భగవంతుడు అన్నీ చూసుకుంటాడు. అన్నీ బాగానే చేస్తాడు. ఏమి ఇబ్బంది లేదు. సినిమా బ్రహ్మాండంగా ఆడతది. వీకెండీలో సోమవారం, ఈరోజు మంగళవారం, సోమవారం మంచి కలెక్షన్‌లొచ్చినియి. ఈరోజు కూడా వస్తది. ఏ సినిమా ప్రభావం ఉండదు. ఇది సంక్రాంతి వరకు లాంగ్ రన్ మూవీ ఎళ్తుంది. అందరు బయ్యర్లు ఎవరు కూడా కంగారు పడొద్దు. మీ డబ్బులు మీకొచ్చేస్తాయి. అంతా శివయ్య చూసుకుంటాడు. ఇబ్బంది ఏమీ లేదు. ఇది మరొక బ్లాక్ బస్టర్ మూవీ. బాలయ్య బాబుకి బాలయ్య బాబు ఖాతాలో బ్లాక్ బస్టర్ మూవీ. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎవరెన్ని నెగెటివ్ ప్రచారాలు చేసినా, కలెక్షన్‌లు ఫేక్ అన్నా, ఒరేయ్ పిచ్చోళ్ళు నేనొకటి చెప్తాను. నిజంగా కలెక్షన్‌లో ఫేక్ కలెక్షన్‌లయితే మా బాలయ్య బాబుది మొదటి రోజే ఎవడన్నా 80, 90 కోట్లేసుకుంటాడు. కానీ మాకు ఫేక్ కలెక్షన్‌లొద్దు. ఒరిజినల్ కలెక్షన్ కావాలి. అందుకే 59.5 ఏసాం. 60 ఏసుకోవచ్చు కదా! పోనీ 60 ఏసుకోవచ్చు కదా! కాదు. మనకి ఫేకొద్దు. ఒరిజినల్ కావాలి. ఆ ఒరిజినల్ ప్రకారం మన సినిమాలన్నీ కూడా బాలయ్య బాబు సినిమాలన్నీ ఒరిజినల్ కలెక్షనే. అంతే తప్ప మేము ఏసుకోవచ్చు. సినిమా మూవ్‌మెంట్‌ని బట్టి 80,00,00,000 ఏసుకోవచ్చు. మొదటి రోజు గ్రాసు 90,00,00,000 కానీ మాకు అవసరం లేదు. మనకి ఒరిజినల్ కలెక్షన్ చాలు. మన దమ్మేంటో నిరూపించుకోవచ్చు. ఈ 'అఖండ' సినిమా దమ్మేంటో మీకు తెలుస్తది. ఈ ఫేక్ ప్రచారాలు, ఫేక్ రివ్యూస్‌లోళ్ళకి ముందు ముందు తెలుస్తది. ఒక గుణపాఠం అవుతది. ముందు మన ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే. ఈ ఫేక్ ప్రచారం చేసేవోళ్ళని ఒకసారి మనం అందరం కూడా ఒకసారి అరికట్టాలి. ఈ ఫేక్ ప్రచారాలు డబ్బులకి అమ్ముడుపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పండి. తప్పు బాగోలేదంటే బాగోలేదని చెప్పండి. తప్పు లేదు. బాగుంటే బాగుండు. కానీ ఇది ఒక హిందుత్వం గురించి, ఒక భారతదేశం గురించి, ద ఒక శివ పరమాత్మ గురించి తీసిన సినిమా. దీన్ని మీరు నెగెటివ్ చేయకూడదు. ఓకే. మీకు నచ్చకపోయినా సినిమా చూడండి అని చెప్పడం పోయి, ఏంటి ఎగురు తంతాడు, ఈ తంతాడు, అయి తంతాడు ఏంటి? అతను భగవంతుడితో సమానం. ఇప్పుడు అఘోరాలంటే వాళ్ళకి పవర్స్ ఉంటాయి. శివయ్య తన రూపంలో ఉన్నాడు. బాలయ్య రూపంలో. మరి అవును మరి 100 మందిని కొడితే మరి పడిపోరా? మరి ఎగిరి మరి ఆయన స్వామి రూపంలో వచ్చి గత్త కొడితే మరి రావడా? ఏమైంది? మరి శూలంతో రౌండ్ చెప్తే ఆయన ఆయన పవర్‌లున్నాయి. ఆయన పవర్‌లున్నాయి కాబట్టి చేయగలిగాడు. కమర్షియల్ మూవీలకి ఇటువంటియి చేత్తే బాగోదు. కానీ అఘోర పాత్ర చేశాడు బాలయ్య బాబు. ఆయన శివుడు అతని దగ్గర ఆత్మలో ఉన్నాడు. అంచేత అతనికి అన్ని పవర్‌లు ఉంటాయి. అతను ఏదైనా చేయగలుగుతాడు. మరి భగవంతుడు ఏదైనా చేయగలుగుతాడు గదా! చేయలేడా? అంచేత దానికి లాజిక్‌లు ఏముండవు. అది భగవంతుడు సినిమా. పవర్‌ఫుల్ సినిమా కాబట్టి దానికి అన్నీ ఉంటాయి. దీనికి మీరు లాజిక్‌లు పెట్టకండి. లాజిక్‌లు పెట్టేకి చాలా ఉంటాయి. వెనక్కి చాలా ఎళ్ళిపోవాలి. చాలా ఎళ్ళిపోవాల్సి ఉంటది. అయన్నీ అవసరం లేదు. మీ సినిమా బావుందా? లేదా? బాగుంటే ఓకే. చెప్పండి. సినిమా చూడండి. అందరూ చూడండి. హిందువులు చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కళ్ళు చూడండి చెప్పండి. లేదంటే మూసుకు కూర్చోవడమే. అంతే తప్ప టీవీ ముందుకొచ్చేసి అది బాలేదు. లాజిక్‌లు లేవా? బోయబట్టి లాజిక్‌లు లేవా? లాజిక్‌లు వెతకూడదు. లాజిక్‌లు వెతికి గతంలోకెళ్ళిపోతే చాలా ఉంటాయి. అయన్నీ మనకు లాజిక్‌లు అనవసరం. సినిమాలో అది ఒక భగవంతుడి సినిమా. ఆయన పవర్లుంటాయి. పవర్లుంటాయి కాబట్టి మరి భగవంతుడవుతాడు. మన సామాన్య కమర్షియల్ సినిమాలకి ఏముండదు. కానీ 100 మందిని కొట్టేత్తాడు. అది దానికి లాజిక్‌లుంటాయా? ఏముండవు. దీనికి లాజిక్‌లు గట్టా ఏముండవు. దానికి అవసరం లేదు. సినిమా బ్లాక్ బస్టర్. లాంగ్ రన్ మూవీ. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు మాకు ఈ సినిమాకి పబ్లిసిటీ అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నిర్మాతలు గాని, హీరో గాని, అలాగే డైరెక్టర్లు గాని ఎవరు పబ్లిసిటీ చేయట్లేదండి ఈ సినిమాకి. పబ్లిసిటీ చేసేది కేవలం ఎవరంటే ఆడియన్స్. వాళ్ళే చేస్తున్నారండి పబ్లిసిటీ. థియేటర్ బయటకొచ్చి వాళ్ళే చెప్తున్నారండి సినిమా చూడండని. అలాగే ఫేస్‌బుక్కుల్లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో వాళ్ళే చెప్తున్నారండి సినిమా చూడండి. ఇది పబ్లిసిటీ అంటే. ఇది సినిమా అంటే. 'అఖండ 2 తాండవం' అంటే. దాని దెబ్బేంటో మీకు ముందు ముందు తెలుస్తది. చూద్దురు గాని. థాంక్ యూ.